హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ తరుణ్ కుమార్. ఈరోజు వీడియోలో మనం ద్వారపుడి వెళ్ళడం అయితే జరిగిందండి. అక్కడ ఆదియోగి విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది. అయితే అదే రోజు చాలామంది భక్తులతో మొత్తం ద్వారపుడి అంతా కూడా చాలా అందంగా ఉంది. మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా మనకి స్టార్టింగ్లోనే కనిపిస్తాయండి ఇలా విగ్రహాలన్నీ. ముందుగా వినాయకుని విగ్రహం, మధ్యలో అయ్యప్ప స్వామి విగ్రహం, చివరన కుమారస్వామి విగ్రహం అనేది పెట్టడం అయితే జరిగింది. మనకి మధ్యలో నుంచి దుర్గమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళడం, అక్కడి నుంచి పైకి మెట్లు ఎక్కగానే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా అందంగా ఉన్నాయండి విగ్రహాలన్నీ కూడా. మధ్యలో మనకి కనిపించేది అయ్యప్ప స్వామి దేవాలయం. ఇక్కడ నుంచి మనకి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళడానికి కింద 18 మెట్లు ఉంటాయండి. ఆంధ్ర శబరిమల పేరు కూడా ఇక్కడ మనకి పెట్టడం అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి ఆదియోగి విగ్రహం అయితే కనిపిస్తుందండి. అయితే అక్కడ భక్తులతో ఎక్కువ మంది ఉండటం వల్ల ముందుగా ఇవన్నీ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళటం అయితే జరుగుతుంది. అదే రోజు అన్ని శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది మొత్తం దేవాలయాలన్నీ. ఇవి మనకి అయ్యప్ప స్వామి మెట్లు అండి, 18 మెట్లు. స్వాములందరూ కూడా విడుమల రోజు ఇలాగే వస్తారు. మనకు కనిపించేది అయ్యప్ప స్వామి దేవాలయం అండి. ఫైనల్గా మనం అయితే ఆదియోగి విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా మనకి ఎంట్రన్స్ నుంచి వెళ్ళడం అయితే జరుగుతుందండి. అయితే విగ్రహం బ్యాక్ సైడ్ అయితే కనుక శివలింగం గట్రా పెట్టడం అయితే జరిగింది. ఫైనల్గా మనం ఆదియోగి విగ్రహం దగ్గరికి వచ్చామండి. మనకి బ్యాక్ సైడ్ శివలింగం అనేది టైం ఈవినింగ్ అయితే కట్టేస్తారండి. అది వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.